కడప జిల్లా పులివెందులలో వైసీపీకి వరుసగా భారీ షాక్ తగులుతున్నాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు సైకిల్ పార్టీలోకి చేరుతున్నారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి సమక్షంలో మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. జగన్ చేసిన అరాచక పాలనలో అభివృద్ధి శూన్యమని ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి స్థానిక వైసీపీ నేతలు పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం సాధిస్తుందని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ధీమా వ్యక్తం చేశారు. పోటీ అంటా ఇక్కడ కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఉంది, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది ఉంది, తర్వాత తెలుగుదేశం, ఇంకా అనేక మంది ఇండిపెండెంట్ వచ్చే పోటీ అంటే ఆయనకు పోలీస్ కంట. అంటే ఎవరన్నా ఇదే ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నాడు మా మిత్రుడు శంకరెడ్డి, ఇదే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మా మండలంలో సింహాద్రిపురంలో ఆయన బయట రోడ్డు మీద కుర్చీ వేసుకొని కూర్చొని వచ్చినట్టు చించుతా పోయినాడు లాస్ట్ 5 ఏళ్ల కిందట. అట్లా మీరు చేసి మేము ఇంకా అట్లా చేయలేదనా? మీరు అసలు ఎందుకు ఈ ప్రస్తావన పోలీసుది? ఇది ఎక్కడన్నా ఒక చిన్న క్రైమ్ జరిగిందా? ఎలక్షన్ అనౌన్స్ చేసిన చిన్న క్రైమ్ జరిగిందా? ఎక్కడన్నా పోలీసులు ఎవరైనా ఇబ్బంది పెట్టినారా? ఎందుకు ఇట్లాంటి మాటలన్నీ? ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎట్లుందంటే, ఇంకా చూడండి ఈ రోజు నుంచి ఎంతమంది మీద కేసులు పెడతారో, ఎంతమందిని కొడతారో అనింది. ఇవన్నీ నిజమని, నిజంగానే అలాగే చేయాలని ఎవరన్నా మా కార్యకర్తలు కానీ ఎవరన్నా కొడితే మటుకు దానికి రాజమౌళి ప్రసాద్ రెడ్డే బాధ్యత. ఎందుకంటే అతనే ఒక ఆలోచన కల్పిస్తున్నాడు. మేము ఊరికి మా ఎలక్షన్ మేము చేసుకుంటా అంటే ఇప్పటి నుంచి కొడతారు, ఇంకా కేసులు పెడతారని అతనే, అంటే మేము ఏం చేయాలన్నా కూడా అతనే చెప్తాడు. ఇవన్నీ విని ఇతనే చేయాలేమని మా కార్యకర్తలు ఏదైనా చేసే మటుకు దానికి పూర్తి బాధ్యత అయితే రాజమౌళి తీసుకోవాలా. తప్పకుండా పాతోళ్ళు మా వాళ్ళందరి సహకారంతో